స్లేట్ విద్యార్థులారా, ఇంతకుముందు మీరు కొన్ని పాఠాల ద్వారా కొన్ని అక్షరాలు నేర్చుకున్నారు. ఉదాహరణకు తబలా అనే పాఠం నుంచి తా అక్షరం, బా అక్షరం, లా అక్షరం అలా కొన్ని అక్షరాలు నేర్చుకున్నారు. తర్వాత మహాప్రాణాక్షరాలు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు వాటన్నిటినీ ఒక క్రమంలో రాద్దాము. అలా క్రమంలో అమర్చిన అక్షరాలని అక్షరమాల అంటారు లేదా వర్ణమాల అంటారు. అలా అక్షరమాల ఏ క్రమంలో ఉందో ఒక్కసారి చూద్దామా? చూడండి, ఈ విధంగా చక్కగా అమర్చారు. ఒక్కొక్క అక్షరం చదువుకుంటూ మనం గుర్తు తెచ్చుకుందాం. నేను చెప్తాను, నా తర్వాత మీరు కూడా చెప్పండి, సరేనా? అక్షరమాల. ఆ నుండి ఆహా వరకు అచ్చులు అంటారు. మీరు హిందీలో నేర్చుకున్నారు కదా స్వర్ అని. అలా స్వర్ అని ఎలా ఉంటుందో తెలుగులో వీటిని అచ్చులు అంటారు. ఒక్కసారి చదువుదామా? సరే. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రూ, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, ఆహా. ఇప్పుడు ఇవి చూడండి, వీటిని హల్లులు అంటారు. మీరు హిందీలో వ్యంజన్ అంటారు కదా, అలా తెలుగులో కా నుండి బండిరా వరకు హల్లులు అంటారు. ఇవి కూడా చూద్దామా? సరే, చూడండి. క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, యా, రా, లా, వా, సా, షా, సా, హా, అళ, అక్ష, బండిరా. అర్థమైంది కదా పిల్లలు? ఇవన్నీ మనం నేర్చుకున్న అక్షరాలే. వీటిని ఇలా చక్కగా ఒక మాలలాగా అమర్చి మనం ఇప్పుడు నేర్చుకున్నాము. మళ్ళీ ఒక్కసారి ఈ అక్షరాలు చదువుతాను, నాతో పాటు చెప్పండి, సరేనా? అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రూ, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, ఆహా. క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, యా, రా, లా, వా, సా, షా, సా, హా, అల, అక్ష, బండిరా. ఈ క్రమంలోనే చక్కగా మీ పుస్తకంలో కూడా రాసి ఒకసారి చదవండి, సరేనా పిల్లలు? అర్థమైంది కదా మనకు అక్షరమాల ఎలా చక్కగా మాలగా కూర్చామో? సరే పిల్లలు, తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.